ఇవాళ నేను ఆవకాయ మరియు ఉల్లావకాయ అంటారు మా పక్కన, మాగాయని. కాకపోతే దాంట్లో మాగాయలో ఓట్లో తీసి పట్టుకుంటాం, కాకపోతే ఆవకాయని వేరేగా పట్టుకుంటాం. ఇంగ్రీడియంట్స్ కొట్టిన ఉప్పు, కారం కొంచానికి 3 తవలండి, కొంచెం ఆవకాయ ముక్కలకి 3 తవలు, ఉప్పు కొంచానికి తౌడు లేదా సాల్ట్ సరిపోతుంది. నువ్వు కష్టపడి చేసుకుని నేను నీకే ఒకటి ఆవు పిండి నుండి అప్పటికప్పుడు ఆడుకున్న ఆవాలు కొంచెం సాల్ట్ లేదా తౌడు వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వద్దాం. ఒకటి నూనె ముక్కలు మురిగిదాకా పోసుకోవాలి. ముందు ఇవన్నీ కూడా ఆవకాయ ముక్కలన్నీ కూడా నూనె మునిగేటట్టు కలుపుకోవాలన్నమాట. అన్నీ మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా పట్టాలి. పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ 3 రోజులు తిరగ కలుపుకోవాలి. ఇది ఉల్లావకాయ అండి. ముందుగా మామిడికాయ ముక్కలు చెక్కి ఎండలో ఆరబెట్టి ముద్ద అయ్యేటట్టు ఉంచుకొని దాంట్లోనే సేమ్ ప్రాసెస్ మనం ఆవకాయ ఎలా పట్టుకుంటామో ఇది కూడా సేమ్ ప్రాసెస్. కొంచెడికి కొంచెం 3 తగల కారం, తౌడు ఉప్పు కూడా పట్టదండి, దీంట్లో తక్కువ పడుద్ది, మనం చూసుకొని వేసుకోవాలి. ఆవాలు యాసిడ్ మెంతిపిండి తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి. నేను కొంచెం దగ్గర ఉప్పు వేసాను అంతే. సాల్ట్ సరిపోతుంది, కావాలంటే కలిపి మళ్ళీ వేసుకోవచ్చు తప్ప. చాలు, ఇంతకు మించి ఎక్కువ వేసుకోగలదు, చాలు. ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి లేకపోతే. సరిపడినంత వెల్లుల్లిపాయలు, కలర్ Please do subscribe my channel. Thank you so much.